ప్రపంచంలోనే గిన్నిస్ బుక్స్ తర్వాత వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే ఉందో దక్షిణ భారతదేశం చీఫ్ కోఆర్డినేటర్ అయినటువంటి బింగి నరేందర్ గౌడ్ గారు మొట్టమొదటిగా స్పందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. గురువు గారికి శిరస్సు వంచి పాదవందనం చేస్తూ, ప్రపంచంలోని హిందూ సనాతన ధర్మంలో మనకంటూ ఉన్న హిందూ అనే ఈ గొప్ప వరాన్ని 10 లక్షల పుస్తకాలతో 10 లక్షల మందికి హిందూ సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ, శివుడే దేవదేవుడు ఆదిదేవుడు పరమ పురుషుడు అని తెలియజేసిన మహానుభావుడు గురువుగారికి నమస్కరించుకుంటూ, నిజంగా ఒక అద్భుతమైన పండుగ రోజు ఈరోజు. ప్రపంచంలోనే ఎంతోమంది సాహితీవేత్తలను చూశాను, కానీ రైటర్లను చూశాను, కానీ ఎన్నో వేల పుస్తకాలు ప్రింట్ చేసిన వాళ్ళు చూశాను, కానీ 10 లక్షల పుస్తకాలు ప్రింట్ చేసి ఒక్కటే రోజు ప్రపంచ స్థాయికి అందించడం, ప్రపంచంలోని 10 లక్షల మందికి అందించడం అనేది ఈ గొప్ప ప్రక్రియకు ప్రపంచ రికార్డ్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైందని తెలియజేస్తూ, మీ చప్పట్ల ద్వారా ఇది స్వామీజీకి వచ్చిన రికార్డు కాదు, ఇదంతా మనకు వచ్చిన రికార్డుగా భావిస్తూ, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకు ఈ రికార్డు వచ్చిందని భావిస్తూ, ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్వామీజీ పేరు నమోదు కావడం, ప్రతి హిందూ పేరు నమోదైందని నేను భావిస్తూ గురుగారికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ముందుగా 10 lakhs బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పినప్పుడు నిజంగానే పద్మావతి గారు వచ్చినప్పుడు మా సార్ నేను అక్కడ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళేసి అక్కడ బైండింగ్ జరుగుతున్న దగ్గరికి వెళ్ళేసి ఎన్నోసార్లు చూసి, ఆ తర్వాత కౌంటింగ్ ఎలా చేస్తారో మాకు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారో అని అన్ని డీటెయిల్స్ తీసుకొని స్వామీజీ గారితో మీటింగ్లో కూర్చొని మాట్లాడేసి అవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నిజంగానే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, ఆషామాషి చిన్న విషయం కాదు. అలాంటి ఒక బుక్ ప్రింట్ చేసేసి మామూలుగా సేల్ చేయడానికి కానీ ఉచితంగా పంచడానికి ఒక దీక్షగా ఒక రోజు 10 లక్షల బుక్కులు అని చెప్పుకోవడానికి ఫస్ట్ జనాలు వినేసి 10 లక్షల బుక్సా అంటున్నారు, కానీ మళ్ళీ సెకండ్ ఆ మాట రిపీట్ చేసినప్పుడు ఏంటి 10 లక్షల బుక్సా అనేసి మళ్ళీ విని అప్పుడు కానీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనమాట. అలా ఎంతోమందికి నేను ఇక్కడికి ఈ విషయాన్ని చెప్పాను. సో ఈరోజు నిజంగా 10 లక్షల బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్వామీజీ గారికి ఎంటర్ అయిందని అంత పెద్ద మనిషికి మేము చెప్పే ముందు మా సంస్థ నుండి మేము స్వామీజీ గారికి మా చేతులకు మీకు రికార్డు ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. మీరందరూ భక్తులుగా ఉండి తనకు చేస్తున్న సేవ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఒక్కరోజు మేము ఇక్కడ ఉండి అనుభవించిన అనుభూతి ఎంతో గొప్పది, జీవితంలో మర్చిపోలేము. ఈ ప్రోగ్రాంలో ఒక భాగంగా మేముండి ఈ సంతోషాన్ని మేము పొందినందుకు చాలా మా పూర్వజన్మ సకృతంగా భావిస్తూ స్వామీజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు సద్గురు శ్రీ రామానంద మహర్షి గారికి ఫర్ రిజిస్టరింగ్ హిజ్ నేమ్ ఇన్ ది మోస్ట్ పాపులర్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ రిజిస్టర్. I congratulate him and I wish him that more and more records should be done like this. Thank you. చెప్పడానికి అనుకాలింది చూశాను కాబట్టి ఇది నిజం అనిపిస్తుంది అనమాట. సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు 10 లక్షలు అవుతుందా అనుకునే నేను అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. మేడం ఎవరో కోఆర్డినేట్ చేస్తున్నారు, ఇవన్నీ జరిగాయనా, అక్కడ ఉన్నారా ఏంటి అంటూ ప్రతి క్షణం వీక్షిస్తూ, ఎస్ ఎంత కఠోర దీక్ష, ఎలాంటి ప్రోగ్రామింగ్, ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే గురువు గారి ఆశీస్సులు, వాళ్ళ యొక్క శిష్యుల యొక్క కఠోర శ్రమ అండి. ఇప్పుడు కాదు, ఇది ఎంత ప్రోగ్రామింగ్ అంటే సిస్టమేటిక్, ఒక రిమోట్ కంట్రోల్లో జరుగుతుంది ఇక్కడ. అది ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో. సో వరల్డ్ అమేజింగ్ రికార్డ్ ద్వారా ఒక ప్రతినిధి ద్వారా ఇక్కడికి వచ్చి ఈ వీక్షించడానికి, ఇది ప్రత్యక్షంగా చూడటానికి నాకు అవకాశం కలిగిందంటే నిజమే శివుడే. చాలా ఆనందంగా ఉంది. సో చాలా గర్వంగా చెప్తున్నాను, మా వరల్డ్ అమేజింగ్ రికార్డులో గురువుగారి పేరు నమోదు చేసుకుంది అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. మా బుక్కి అది ఒక అలంకరణగా నేను భావిస్తూ మీ అందరికీ ఇచ్చిన ఈ సమక్షానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 10 lakhs
బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే నమ్మలేను, కానీ ఇప్పుడు చూస్తుంటే ఇట్స్ అమేజింగ్. గురుగారు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. మేము ఎన్నో లైవ్ కార్యక్రమాలకు ఎన్నో అటెండ్ అయ్యాము, కానీ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం అనేది అదొక కొత్త ప్రక్రియ అనమాట. ఇది 10 lakhs బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, మా రికార్డులు ఎప్పుడు నమోదు కాలేదు. సో దానికి కంగ్రాట్స్ వాళ్ళ యాజమాన్యానికి. అందరూ బాగా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మీరు చేశారు, అందరికీ కంగ్రాట్స్. ఈ యొక్క మహత్ కార్యాన్ని నిర్వహించినటువంటి గురువుగారికి, అదేవిధంగా 10 లక్షల పుస్తకాల పంపిణీ అనేది శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనే విధంగా ఆ శివుడు ఆజ్ఞ ద్వారా మహర్షి గారు చేపట్టారు. అందుకే ఇది ఈరోజు సాయంత్రం లోపే సక్సెస్ అయింది. కాబట్టి ఇలాంటి రికార్డును తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసుకోవడానికి గర్వంగా ఉంది. అదేవిధంగా ధర్మాన్ని కాపాడని ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మో రక్షితి రక్షిత అంటూ కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. మరి ఈరోజు ఉదయాన్న 9:30 స్టార్ట్ అయినటువంటి ఈ కొత్త ప్రక్రియ ప్రయోగం మా ఆంక్షల ప్రకారం 6:30 వరకు 10 లక్షల గ్రంథాలు మరి వితరణ కావాలి. కానీ ఇప్పుడున్న స్టేటస్ని బట్టి చూస్తే దాదాపుగా ఇది 4:30 అవుతుంది. ఇప్పటివరకు మరి 89 అంటే 90% పూర్తి చేసుకోవడం అనేది ఒక నమ్మలేనటువంటి నిజం. మేము మధ్యాహ్నం వరకు చూస్తే కూడా 50%కే వచ్చింది. కానీ కొన్ని ఎందుకంటే రిమోట్ విలేజెస్లో వారికి అప్డేట్ చేయడానికి ఇంటర్నెట్ సౌకర్యం కానీ SMS సౌకర్యం లేకపోవడం వల్ల మరి వారు తొందరగా అప్డేట్ చేయకపోవడం, లాస్ట్ మూమెంట్లో అప్డేట్ చేయడం జరిగింది. మరి 90% వరకు ఈ గ్రంథ వితరణ అనేది జరగడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మరి ఇటువంటి మహత్ కార్యాన్ని చేపట్టినటువంటి సిద్ధగురు రమణానంద మహర్షి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీకు తెలిసినంతవరకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే మన తెలుగువారి ప్రతిభా పాటవలను ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చూపించడానికి వెలువొందినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 4వ ప్రపంచ మహాసభలను ఉద్దేశించి నెలకొల్పబడింది. ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తున్నట్టుగా మరి అధికారికంగా తెలియజేస్తూ ఈరోజు వారికి ధృవీకరణ పత్రాన్ని అందజేస్తున్నాము. ఈ రికార్డ్ని మేము ఇవ్వడానికి మాకెంతో ఆనందంగాను హర్షణీయంగాను ఉంది. శివుని యొక్క అనుగ్రహం వలన, షిరిడీ సాయినాథుని యొక్క కృపా కటాక్షం వలన 10 లక్షల గ్రంథాలను 11 అవర్స్లో అంటే సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేలోగా వితరణ చేయాలి అన్నటువంటి ఒక మహాసంకల్పం కలిగింది. మరి కలగడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరింపజేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే కోట్ల రూపాయలు కావాలి. సరే, డబ్బు ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినంత మాత్రాన ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వంట బాగా వండాము, ఇప్పుడు వడ్డించాలి. వంట చేయడం ఈజీ, కానీ దాన్ని వడ్డించాలి. ఇప్పుడు అంటే 11 అవర్స్ టైంలోన 10 లక్షల మంది భక్తులకు 10 లక్షల గ్రంథాలు సమర్పించాలి, అందజేయాలి అంటే దానికి ఎంతో కృషి చేయాలి, ఎంతో శ్రమించాలి, ఎన్నో యాంగిల్స్లో నిర్ణయాలు తీసుకోవాలి, పకడ్బందీ వ్యూహం ఉండాలి, ఒక మంచి ప్రణాళిక ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. సో మాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం శాయశక్తుల మేము దాన్ని చేసి చూపించాము. ముఖ్యంగా అసలు ఈ క్రెడిట్ అంతా నాది కాదు, నా శిష్యులదని నేను చెప్తాను సభాముఖంగా. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు. సుమారుగా ఒక 4 నెలలు కఠోర తపస్సు చేశారు. వాళ్ళు
మరి ఈ 10 లక్షల పుస్తకాలు 10 లక్షల మందికి వెళ్ళాయి అని అంటే దీని మీద 10,000 మంది వర్క్ చేశారు. అంటే 4 months 10,000 మంది వర్క్ చేశారు పటిష్టంగా. అంటే ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకూడదు, ఎక్కడ కూడా అనర్హుడికి బుక్ వెళ్ళకూడదు, మళ్ళీ బుక్స్ పంచడం అనేసి ఏదో ఎక్కడెక్కడ ఇవ్వడం కాదు. ద బుక్ షుడ్ బి గోస్ టు ద రైట్ పర్సన్. అతను మంచి పర్సనే ఉండాలి, భక్తుడే ఉండాలి. ఈ విధంగా ఆలోచించుకొని ఒక మంచి ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. వాస్తవంగా నేను పొద్దునుంచి ఈ ప్రోగ్రాంలో ఉన్నాను. 10 లక్షల పుస్తకాలు పంచామన్నటువంటి ఆనందము నాకు మామూలుగానే ఉంది. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకొని తాళి మెడల పడుతుందో నాకు పెళ్ళయింది అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా మీరంతా నిలబడి మా రికార్డు నమోదైంది స్వామిగారి పేరు అంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇంకా అంటే శంఖములో నీళ్లు పోస్తే కానీ తీర్థం కాదట. అంటే మీ వలన ప్రపంచానికి ఇంకా సుస్పష్టం అవుతుంది. అంటే ఇది చేయడం అంత సామాన్య విషయం కాదు, అంత చిన్న విషయం కాదు అనే విషయము ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు తెలియాలని కాదు, మేము చేసినటువంటి సేవ మేము నిష్కామంగా పవిత్రంగా చేశాము, అది భగవంతుడికి తెలుసు. దాన్ని మీరు మంచిగా ప్రపంచాన్ని చూపించారు. మా కష్టాన్ని, మేము పడిన త్యాగాన్ని మీరు దాన్ని కోటింతలు చేసి ప్రపంచానికి చూపించారు. అంతేకాకుండా మేము చేసినటువంటి సేవకు ఇన్స్పిరేషన్, ఇంకా ఏదో మంచి సేవ చేయాలి అన్నటువంటి ఇన్స్పిరేషన్ కూడా మాకు మీరు కలిగించారు. ఎందుకంటే అందరం పోయే వాళ్ళమే ఒకనాడు, కానీ మనం పోయిన మన పేర్లు మాత్రం శాశ్వతంగా ఉంటాయి గ్రంథంలో. పలానా గురువుగారు చేశారు, ఆ గురువుగారు పోయారు. ఆ గురువుగారు శిష్యులు చేసినటువంటి సేవలు మాత్రం అవన్నీ శాశ్వతంగా ఉంటాయి. ఇది ఎంతో సంతోషకర విషయం. బాబా అనుగ్రహం వలన డిఫరెంట్ 11 types ఆఫ్ రికార్డు వ్యవస్థల నుంచి ఈ ప్రతినిధులు, కోఆర్డినేటర్స్ రావడము, వాళ్ళు ఆ విధంగా ప్రత్యక్షంగా స్కాన్ చేయడము, ఈ విధంగా వాళ్ళు ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది, ప్రమాణపూరితంగా ఉంది. అంటే వీళ్ళు పంచారో లేదో ఎవరు తెలుసు అనేది కాకుండా ప్రమాణపూరితంగా. కాబట్టి ప్రమాణం అనేది ఉండాలి. ఇంకా మీ 11 మంది 11 ప్రమాణాలు. అంటే శివుడు బోలాశంకరుడు. మీకు చెప్తుంటా కదా, నేను చాలా బోల ఆయన. 1000 అంటే 10,000 ఇస్తాడు ఆ టైపు. చూడండి, 1100 శివాలయాల్లో మనం పుస్తకాలు పంచాము. 11 వరల్డ్ రికార్డ్స్ మనకి ఇస్తున్నారు ఆయన. మళ్ళీ ఆ 11 మళ్ళీ ఏమైనా పోనీ ఎక్స్ట్రా పోవచ్చు కదా, పోనీ 12కి వెళ్ళొచ్చు కదా, పోనీ 10కి రావచ్చు కదా. అంటే ఏకాదశ రుద్రులు ఇక్కడే ఉన్నారు. 11 వరల్డ్ రికార్డ్ సెంటర్స్. కాబట్టి చాలా సంతోషం బాబు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మనం చేస్తాము, మళ్ళీ మనం కలుసుకుందాము. నీ కరుణా కటాక్షముతో పరమశివుని చూపితివి, శివావతార శిరిడి సాయి దేవా, నీ కరుణా కటాక్షముతో తపము చేసిన దర్శించలేని, 12 తపము చేసిన దర్శించలేని, దేవదేవుని చూపితివి, దేవదేవుని చూపితివి,
కరుణా వర్ణించతరమా నీ ప్రేమ నీ కరుణా సురులకైనా సిద్ధులకైనా సాధ్యమా సురులకైనా సిద్ధులకైనా సాధ్యమా షిరిడీ సాయి దేవరా షిరిడీ సాయి దేవరా గురుదేవా జయ జయ గురుదేవా జయ జయ గురుదేవా షిరిడీ సాయి దేవా జయ జయ గురుదేవా శివ జయ జయ గురుదేవా శివ శివ జయ జయ గురుదేవా శివ శివ షిరిడీ సాయి దేవా సాంబ సదా శివ సాంబ సదా శివా నీ కరుణా కటాక్షముతో నీ కరుణా కటాక్షముతో పరమ శివుని చూపితివి పరమ శివుని చూపితివి సర్వశాస్త్రాలు చదివిన గాని గ్రహించలేని సర్వశాస్త్రాలు చదివిన గాని గ్రహించలేని శివ జ్ఞానమును నొసగితివి శివ జ్ఞానమును నొసగితివి వర్ణింపతరమా నీ శక్తి నీ ఘనత 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 జ్ఞానులకైనా యోగులకైనా సాధ్యమా జ్ఞానులకైనా యోగులకైనా సాధ్యమా షిరిడీ సాయి దేవరా షిరిడీ సాయి దేవరా గురుదేవా జయ జయ గురుదేవా జయ జయ గురుదేవా షిరిడీ సాయి దేవా జయ జయ గురుదేవా హర హర జయ జయ గురుదేవా హర హర జయ జయ గురుదేవా హర హర షిరిడీ సాయి దేవా సాంబ సదా శివ సాంబ సదా శివా నీ కరుణా కటాక్షముతో